రైట్ రైట్ ప్రసాద్ గారు మళ్ళీ మాట్లాడదాం. సుజాత గారు, ఎక్కడైనా సరే పోలీస్ వ్యవస్థ బాగుంటే నేరస్తులు పారిపోతారు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ హయాంలో నేరస్తులు పారిపోవడం లేదు, పోలీసులే పారిపోతున్నారని జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు అంటే కూటమి ప్రభుత్వానికి కప్పం కడుతున్నారు పోలీసులు అంటూ కూడా మాట్లాడారు. మీ కామెంట్ ఏంటి సుజాత గారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ప్రైమ్ లైన్ వీక్షకులు అందరికీ నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కానీ, ఇప్పుడు వారి ప్రతినిధి గారి మాటలు కానీ వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ప్రత్యక్ష నిదర్శనం వీళ్లే సార్. మనం కొత్తగా ఎక్కడి నుంచో చూడక్కర్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో పోలీసు వ్యవస్థను ఏ విధంగా తయారు చేశారు, పోలీసు అధికారులు ఏ విధంగా వాడుకున్నారు అన్నది మనం రాష్ట్ర ప్రజలందరూ కళ్ళారా చూశారు. ఇప్పుడు పోలీసు వ్యవస్థకి పూర్తి స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. చట్టం ప్రకారం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. ఎవరు ఇంటర్ఫియర్ అవ్వట్లేదు. మేమే కనుక వాళ్ళని చేతుల్లోకి తీసుకుని ఉంటే ఇంకొక రకంగా ఉండేది. మీరు ఇలాగ బయటకు వచ్చి దౌర్జన్యాలు చేయడాలు, రప్పారప్పా నడికేస్తామండాలు, ఇంత స్వేచ్ఛగా మాట్లాడుతున్నారు అంటే 11 సీట్లు వచ్చి కూడా మేము పోలీస్ వ్యవస్థ మీద ఏ విధమైన మేము వాళ్ళని వెనక నుండి పుష్ చేయట్లేదు అన్నది మీకు అర్థమవుతుంది. మేము వాళ్ళని ప్రెజర్ పెట్టట్లేదు అన్నది అర్థమవుతుంది. ఎంత స్వేచ్ఛగా వాళ్ళు చట్ట ప్రకారం మాత్రమే పని చేసుకుంటూ వెళ్తున్నారు. అదే మీరు అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడే అసలు నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ ప్రతినిధులకు కానీ ఉందా అండి? జత్వానీ కేసులో ఏం చేశారండి వీళ్ళు? చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఐఏఎస్లు, ఐపీఎస్ అధికారులు, అలాంటి స్థాయి అధికారులు వెళ్ళి ముంబై వెళ్ళి ఆ నటితో పాటు వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టి విచారించి వాళ్ళని బంధించి ఎవరండి పోలీసు వ్యవస్థని అరాచకంగా వాడుకున్నది? డాక్టర్ సుధాకర్ ని రెక్కలు విడిచి నడు రోడ్డు మీద కూర్చోబెట్టి కొట్టింది ఎవరండి? వారి పోలీసు వ్యవస్థను ఉపయోగించి కాదా ఆ రోజు చేసింది? సీతానగరంలో దళితుడికి శిరోమండలం చేయించింది ఎవరి హయాంలో అండి? పోలీసులు మీరు ఏ విధంగా ఉపయోగించుకున్నారండి? అంత ఎందుకండి, మాచర్లలో త్వరగా కిషోర్ రాడ్లు పెట్టి అక్కడ కారులో తెలుగుదేశం నాయకుల మీద దాడి చేశాడండి. అప్పుడు పోలీసు వ్యవస్థను ఎవరండి ఉపయోగించింది? పోలీసుల గురించి మాట్లాడతారండి మీరు? వాళ్ళని ఎంత ప్రెజర్ పెట్టారండి? ఏ విధంగా ఇప్పుడు ఉన్నత స్థాయి చదువులు చదువుకుని ఎంతో దేశంలోని ఎంతో మంది యువత ఒక కలలుగానే ఉద్యోగం ఐపీఎస్ అంటే అటువంటి స్థాయి వ్యక్తుల్ని, ఎంతో కెరియర్ లో మంచి పేరుండి ఇంకా ఫ్యూచర్ ఎంతో మంచి ఫ్యూచర్ ఉన్న వ్యక్తులను తీసుకుని వచ్చి ఈ రోజు వాళ్ళు సస్పెండ్ అవ్వడానికి కారణం ఎవరండి? తిరుపతి బై ఎలక్షన్స్ లో ఐఏఎస్లను కానీ అక్కడ ఎలక్టోరియల్ ఆఫీసర్లను కానీ వాళ్ళ అధికారాలను వీళ్ళు ఉపయోగించుకుని, వాళ్ళ ఐడీలను ఉపయోగించుకుని ఏదైతే ఓటర్ ఐడి కార్డులు ఉన్నాయో అవన్నీ డౌన్లోడ్ చేసినందుకు అధికారులు సస్పెండ్ అయ్యారండి. ఈ రోజు డీజీపీ స్థాయి అధికారులు, ఎస్పీలు, ఐఏఎస్ ఆఫీసర్లు ఎంతమంది సస్పెండ్ అయ్యారండి ఆ కేసులో? మరి జత్వానీ కేసులో 3 ఐఏఎస్ ఆఫీసర్లు అండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్, 2 ఐఏఎస్ ఆఫీసర్లు, విశాల్ గున్ని కానీ కాంతిరావు ఠాకూర్ కానీ పిఎస్ఆర్ ఆంజనేయం కానీ వాళ్ళంతా భవిష్యత్తు ఉన్న వాళ్ళు, అంతకుముందు కెరియర్ లో మంచి పొజిషన్ లో ఉన్న వాళ్ళు, వాళ్ళ మీద ఎటువంటి రిమార్క్స్ లేవు. కానీ నీ పరిపాలనలోకి వచ్చిన తర్వాత వాళ్ళ గత ఏమైందండి? మీరు పోలీసుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అసలు మీకు? ఏమన్నా అంటే వచ్చిన దగ్గర నుంచి ప్రతిసారి ఇప్పుడు 2వ సారి 3వ సారి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం ఒకటే చెప్తున్నారు సుజాత గారు. అక్రమంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు వైసీపీ కార్యకర్తల్ని కావచ్చు, ప్రజల్ని కావచ్చు, లేదంటే పోలీస్ అధికారులను, వాళ్ళందరినీ కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకున్న వడ్డీతో సహా చెల్లిస్తామంటున్నారు. 3 సంవత్సరాలే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబుకి. ఆ తర్వాత మేమే వచ్చేదని కూడా చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. ఈ వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటి? అంటే ఏంటి, రాష్ట్రంలో ఏమైనా అస్థిరత సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని భావించవచ్చా? ఎలా చూడాలి? రాష్ట్రంలో అస్థిరత కాదండి, వీళ్ళు ఓడిపోతారని కన్ఫర్మ్ గా వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రజలు ఎవరు వీళ్ళని అధికారంలో ఉంచడానికి ఇష్టపడట్లేదు, తిరస్కరిస్తున్నారని వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, చాలా ఘోరమైన ఓటమి రాబోతుందని తెలిసిన తర్వాత కూడా, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే ముందు రోజు వరకు కూడా ఇదిగో ప్రమాణ స్వీకారం వైజాగ్ లో, ఇదిగో మేము ఫ్లైట్లు బుక్ చేసుకున్నాం, అదిగో హోటల్ రూమ్స్ బుక్ చేసుకున్నాం, ఇదిగో మేము అక్కడ టెంట్లు వేయించేస్తున్నాం, కుర్చీలు వేయించేస్తున్నాం, ఇట్లా అభూత కల్పనలో అబద్ధాలు ప్రచారం చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలో ఎవరు ఉండకుండా ఖాళీ అయిపోతారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి అధికారంలోంచి తప్పుకుంటే వీళ్ళు చేసినవన్నీ బయటకు వస్తాయి. ప్రజలు మళ్ళీ ఓటు వేసే పరిస్థితి ఉండదు, ఈ పార్టీకి మనుగడ ఉండదని పార్టీలో నుంచి వెళ్ళిపోతారేమో అని భయం. అంటే మనం ఎలక్షన్స్ ముందే చూసాం, ఎంతో మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వెళ్ళిపోయారు. దాని తర్వాత విజయసాయి రెడ్డి గారు లాంటి నాయకులు వెళ్ళిపోయారు, రైట్ హ్యాండ్ లాంటి వాళ్ళు. ఇప్పుడు కేవలం కార్యకర్తలను కాపాడుకోవడానికి కోసం మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వ్యాఖ్యలు.
కళ్ళు మూసి తెరిచితే లోపల 5 సంవత్సరాలు అయిపోతుంది అంటాడు ఒకసారి, ఇంకోసారి ఇంకో 3 ఏళ్లలో వచ్చేస్తున్నాయి ఎలక్షన్స్, జమిలీ ఎలక్షన్స్ అంటారు, అంటే నేనే అధికారంలోకి వచ్చేస్తున్నా అలా అంటారు. అలాగా అంటే సుజాత గారు అధికారంలో గత ఉన్నప్పుడు కూడా అలాగే చెప్పాడు కదా. గత 5 అధికారంలో సంవత్సరాల్లో ఉన్నప్పుడు గత కూడా 5 30 సంవత్సరాల్లో ఏళ్ళు జరిగినటువంటి ఉంటాయని చెప్పాడు. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో జరిగినటువంటి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ కూటమి ప్రభుత్వ సంవత్సర కాలంలోనే జరిగిందని చెప్తున్నారు మీరు. ప్రజలు హ్యాపీగా ఉన్నారా? ఎందుకంటే సంక్షేమ పథకాలు ఒక్కటే కాదు, అభివృద్ధి కూడా కావాలని ప్రజలు కోరుకుంటున్నారనేది మనందరం కూడా ఎలక్షన్ రిజల్ట్ బేస్ చేసుకుని చూసాం. కానీ ముఖ్యంగా సంక్షేమ పథకాలు చెప్పినవి కూడా అమలు చేయట్లేదు. సూపర్ 6 అన్నారు, ఆ తర్వాత మహిళలకి 18,000 కావచ్చు సంవత్సర కాలానికి, నిరుద్యోగ యువతకు 36,000 కావచ్చు, ఇవేవి కూడా వాళ్ళు ఇవ్వట్లేదు జనాలకి. ముఖ్యంగా ఈ క్వశ్చన్ కూడా ఆయన రేస్ చేశారు మాట్లాడుతూ కూడా. దానికి మీరేం చెప్తారు? కూటమి ప్రభుత్వ స్టాండ్ ఏంటి? సార్, జగన్మోహన్ రెడ్డి గారికి ఫస్ట్ ఇచ్చిన హామీలు అమలు చేయలేదు అని మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే సిపిఎస్ విషయంలో ఆయన ఎలా యూటర్న్ తీసుకున్నారో చూసాం, సంపూర్ణ మద్యపాన విషయంలో ఎలా యూటర్న్ తీసుకున్నారో చూసాం, ప్రతి సంవత్సరం జనవరి 1 కి జాబ్ క్యాలెండర్ అని ఎలా యూటర్న్ తీసుకున్నారో చూసాం, మెగా డిఎస్సి విషయంలో ఫెయిల్ అయ్యాడు చూసాం. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మెగా డిఎస్సి ప్రకటించింది, 16,347 ఉపాధ్యాయుల పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చింది. దాని తర్వాత ఏదైతే తల్లికి వందనం ఉందో తల్లికి వందనం ప్రతి విద్యార్థికి వెళ్తుంది. 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం అందిందంటే అది హైయెస్ట్ రికార్డ్ అండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 1000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 4 సంవత్సరాల కాలం తీసుకున్నారు. సిగ్గు ఉండాలి వైసీపీ నాయకులకు మాట్లాడడానికి. అంటే 1000 రూపాయల పెన్షన్ కి 4 సంవత్సరాలు మాట్లాడిన మీరు ఇచ్చిన హామీల గురించి మాట్లాడతారా? ఇచ్చిన వెంటనే, అంటే ప్రభుత్వం వచ్చిన వెంటనే గత 3 నెలలు కూడా మోహన్ రెడ్డి గారు, మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, వినిపించట్లేదు. 99% ప్రజలకి 1వ తారీఖు రోజున అందించిన ఘనత అండి ఎన్డీఏ ప్రభుత్వానికి. అలాగే ప్రతి ఒక్కటి అన్నా క్యాంటీన్లు, కనీసం పేదవాడికి భోజనం పెట్టి అన్నా క్యాంటీన్లు మూసేసిన పాపాత్ములండి వీళ్ళ గురించి దోపిడీ చేసుకోవడానికి అన్నా క్యాంటీన్లు పెట్టారు, జనాలకు అన్నం పెట్టడానికి కాదు. మీరు దోపిడీ చేయడానికి పెట్టుకున్నారు అన్నా క్యాంటీన్లు, జనాలు పెట్టుకున్నారా? కడుపు నిండా అన్నం తింటున్నాడు అంటే అన్నా క్యాంటీన్లు మొత్తం రాష్ట్రంలో ఉండే ప్రజలంతా మీరు పెట్టిన కడుపు నిండా తినేది, వేరే తినడం. దీపం 11 స్టార్ట్ అయింది. ఒక విషయం చెప్తారు, హామీల గురించి మాట్లాడే ముందు గత ప్రభుత్వం చేయాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలన్నీ ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం తీరుస్తుందండి. అలాగే చెల్లించలేదు, చదువుకొని ఎగ్జామ్ రాని కూడా బయటకు చెప్తాను. ఈ రాష్ట్రంలో మోహన్ గారు సుజాత్ గారు మాట్లాడండి. ఎక్కడ ఏం మాట్లాడుతున్నారు? మీ దగ్గర మీకు సమయం వచ్చినప్పుడు మీరు వాటికి సమాధానం చెప్పండి. మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు మాట్లాడండి. బకాయిలు 30 కోట్ల రూపాయలు నిన్నగాక మొన్న కూటమి ప్రభుత్వం రిలీజ్ చేసింది సార్. అంటే అన్ని అప్పులు పెట్టిపోయాడు, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేదు, పిఎఫ్ ఖాతాల్లో డబ్బులు వాడేశారు, అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఫండ్ వాడేశారు. ఏది వాడలేదు మొత్తం లూటయే కదా. మీరు ఎలా మాట్లాడతారు? ప్రజలు అర్థం చేసుకున్నారు. ప్రజలు కేవలం సూపర్ 6 మాత్రమే చూసి ఓటేయలేదు. మీరు గుర్తు పెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అరాచక పాలన మాకు వద్దని ఓటేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండాలి. రైట్ సుజాత్ గారు కొంచెం టైం పడుతుంది కానీ సూపర్ 6 ఒక్కొక్క పథకం అమలు చేసుకుంటూ వస్తాం. రైట్ సుజాత్ గారు, మళ్ళీ మాట్లాడతాం. వీరశేఖర్ గారు, రైట్ మోహన్ గారు ప్లీజ్. వీరశేఖర్ గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వీరశేఖర్ గారు, మీరు ఎలా చూస్తారు? పోలీసుల్ని ఒక మాజీ సీఎం